లూకా సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము 24వ అధ్యాయము 21వ వచనం నుంచి మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. 21వ వచనం లూకా సువార్త 21వ వచనం. మన ప్రధాన యాజకులను ఇజ్రాయేలు 21వ వచనం, ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మన జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినటువంటి రోజుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. నాన్న జాగ్రత్త గమనించండి. నేను చదువుతున్న మాటలు అక్కడ అలా ఉన్నాయా లేవా మీరు పరిశీలించి. యేసు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచినటువంటి, తిరిగి మరణం నుండి తిరిగి బ్రతికినటువంటి ఆ సమయం మనకు ఎన్నో రోజు అంట? 3 రోజులు. యేసు ప్రభువారు ముందే చెప్పాడు, ఎన్నో రోజులు తిరిగి లేస్తానని, బ్రతుకుతానని. 3 రోజులు. అలాగే ప్రభు సిలువకు అప్పగించక ముందు ఏవైతే చెప్పాడో సిలువ తర్వాత కూడా అలాగే ఖచ్చితంగా జరిగింది. కనుక ఎమా కాబట్టి యేసు సిలువకు ముందు యేసుక్రీస్తు వారి నోట పలికిన మాటలు ఏంటంటే, నేను 3వ రోజు తిరిగి లేస్తాను. యేసు ప్రభువారు సిలువ త్యాగము, మరణము తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఖచ్చితంగా 3వ రోజు తండ్రి అయినటువంటి దేవుడు, యేసు ప్రభువును పంపించినటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువలో పలికినటువంటి మాటను జ్ఞాపకం చేసి చివరిలో ఆత్మను అప్పగించేటప్పుడు ఏమని పలికాడు యేసు ప్రభు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి. తండ్రికి యేసు ప్రభు ఆత్మను అప్పగించాడు. కనుక తండ్రి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సమాధిలోకి వెళ్ళి సమాధిలో పెట్టబడిన తర్వాత తండ్రి యేసుక్రీస్తు వారిని ఆదివారం తిరిగి మరలా బ్రతికించాడు. అవునండి, యేసుక్రీస్తు వారు అంతటికి యేసుక్రీస్తు వారు లేచాడు, మరణమును గెలిచాడు అనే విషయాల కంటే కూడా మనము బైబిల్ని స్పష్టంగా తెలుసుకోవాలి. పలుమార్లు కూడా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు కూడా మనము చూస్తాం. దేవుడు యేసుక్రీస్తుని బ్రతికించెను అనేటువంటి మాటలను మనము చూస్తాం. కాబట్టి ప్రియులరా, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. యేసు ప్రభువారు తండ్రికి ఆత్మను అప్పగించి చనిపోయాడు. తండ్రి యేసు ప్రభుని వచ్చిన చూపిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు అంతటికి తనంతట తాను, జాగ్రత్త వినండి, తనంతట తాను సమాధి నుండి లేచాడా, లేదంటే మరొకరు సమాధి నుండి తీసుకొచ్చారా, బ్రతికించారా?
ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను రెఫరెన్స్తో. ఓకే, పెదముల మీద మాట వదిలిపెట్టి వెళ్ళిపోను. నేను పూర్తి ఆధారంతోనే మాట్లాడతాను. ఆధారం కూడా ఎవడో నాకు నేర్పాడు లేకపోతే ఎక్కడో నేను వినొచ్చానని చెప్పను. ఒకటికి 10 సార్లు బైబిల్ చదువుతా, ఒకటికి 10 సార్లు ఆ మాట మీద ఒరిజినల్లా కాదని ఎత్తుక్కుంటాను. అప్పుడే వీడియో రికార్డులు, నేను చచ్చిపోయిన బ్రతికిన ఆ మాట ఉంటుంది, రికార్డింగ్ పెడుతున్నా. కాబట్టి నేను చచ్చిపోయాను అనుకోండి, తర్వాత రికార్డు ప్లే అవుతుంది. సో కాబట్టి మీరింటం కోసమని నేను మీకు నేర్పిస్తున్నాను, మీకు నేర్పుతూ నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకుంటూ మీకు నేర్పుతున్నా, మీకు నేర్పుతూ మళ్ళీ రికార్డ్ చేయిస్తున్నా. ఇప్పుడు ఒకసారి యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాట ఒకసారి చెప్పండి, చివరి మాట చెప్పండి. తండ్రి నా ముందు ఆ మాట ఉంటే చూపించండి నాకు. లోకస్వార్త 23వ అధ్యాయంలో ఆ మాటను ఒకసారి చూపించండి. తర్వాత నేను అపోస్తుల కార్యంలో ఉన్న మాట చూపిస్తాను. లోకస్వార్త 23వ అధ్యాయము. తండ్రి, నేను చెప్పాను మొన్న కూడా ఆ మాటని. 23వ అధ్యాయము 46వ వచనం తీసారా? లోకస్వార్త 23వ అధ్యాయము 46వ వచనం అందరు తీసారా నాన్న? చదవచ్చు కదా, చదవమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా. యేసు గొప్ప శబ్దంతో, సిలువలో గొప్ప శబ్దంతో తండ్రి, ఎవరిని పిలిచాడు? తండ్రిని పిలిచాడు. తండ్రిని పిలిచి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నా. మరణించాడు. ఇంకా అప్పుడు మరణించిన తర్వాత సమాధిలో పెట్టిన విషయం మనందరికి తెలుసు. ఎవరు పెట్టాడు ఏందని అన్ని విషయాలు చెప్పాను నేను అన్న. అన్ని సంగతులు మీతో నేను మాట్లాడి ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించాడు. యేసుక్రీస్తు వారు అంతటికి, యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయనంతటికి ఆయనే లేచాడా, లేదా అప్పగించాడు కదా, నా ఆత్మను మీకు అప్పగిస్తున్నాను తండ్రి అన్నాడు కదా. తండ్రి ఏమన్నా జోక్యం చేసుకున్నాడు? మనకి రెఫరెన్స్తో సహా ఆధారాలు కావాలి. రెఫరెన్స్తో సహా ఆధారాలు కావాలి. లోకస్వార్త 2వ అధ్యాయము 32వ వచనం. లోకస్వార్త 2వ అధ్యాయము 32వ వచనం అండి. 32, 33 కూడా మనకి, 33 కూడా ఏమండి అందరూ తీశారా నాన్న? 104వ పేజీ కొత్త నిబంధన గ్రంథంలో 104వ పేజీ తీశారు కదా. పెన్ను పేపర్ ఉంటే ఇలాంటి రెఫరెన్స్ రాసుకుంటే చాలా చక్కని సబ్జెక్టు మీకు తయారైపోతుంది. ఏమన్నా పెట్టాలంటే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నేను ఏదైనా ఒక 10 నిమిషాలు ఏదైనా మాట్లాడినాం అన్నప్పుడు వెంటనే ఈ విషయాలు చెప్పేయచ్చు. మీరు చాలా బాగుంటుంది, అర్థమైపోతుంది నాన్న. ఓకే, యేసుక్రీస్తు వారు తనంతలో తాను లేచారా? నా ఆత్మను మీకు అప్పగిస్తున్నాను తండ్రి అని చెప్పాడు కదా సిలువలో. ఆ తండ్రి యేసు ప్రభు వారి యొక్క తిరిగి పునరుద్ధాన విషయంలో కలుగు చేసుకున్నాడా? ఆయన కలుగు చేసుకున్నాడా? 32వ వచనం, 32వ వచనం. ఈ యేసును అనే మాట చూడమ్మా. 32వ వచనం దగ్గర చదువును. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చప్పలు పట్టండి తండ్రి అయిన దేవునికి, యేసు ప్రభు విషయంలో చప్పలు పట్టండి. అలాగే మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఏం చేశారు సిలువలో? తండ్రికి తన ఆత్మను పవిత్రంగా అప్పగించాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడు? తన కుమారుణ్ణి మరణంలో విడిచిపెట్టకుండా, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుని తిరిగి బ్రతికించాడు. 3వ రోజు తిరిగి బ్రతికించాడు. ఇప్పుడు మనము
చనిపోతే యేసు ప్రభు బ్రతికిస్తాడా, తండ్రి బ్రతికిస్తాడా? ఇప్పుడు మనం చనిపోతే యేసు ప్రభు బ్రతికిస్తాడా, తండ్రి బ్రతికిస్తాడా? ఏమండి, మనం చనిపోతే తిరిగి మరలా బ్రతుకుతాం. మనం చనిపోతే తల్లి, మనం చనిపోతే తిరిగి మరలా బ్రతికే స్వచ్ఛమైనటువంటి అవకాశం యేసుక్రీస్తులో ఉన్నది. పునరుద్ధానం చెందుతాం. తల్లి గర్భంలో నుండి జననం పొందిన మనం మరణం అనే పేరుతో భూగర్భంలోకి వెళ్తాం. భూగర్భంలో నుండి మరలా మనకి పునరుద్ధానం ఉన్నది. అప్పుడు తండ్రి బ్రతికిస్తాడా, యేసుక్రీస్తు బ్రతికిస్తాడంటే యేసుక్రీస్తు వారు బ్రతికిస్తాడు. యేసు ప్రభువుకు బ్రతికించే అవకాశం ఉందంటే అవును. 4 రోజుల తర్వాత లాజరు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? లాజరు బయటికి, చనిపోయిన లాజర్ని పిలవగానే యేసు ప్రభు పిలవగానే లాజరు బయటికి. మరి యేసుక్రీస్తు వారు అంతటికి యేసుక్రీస్తు వారు బ్రతకొచ్చు కదా, మరి ఎందుకు తండ్రి బ్రతికించాడంటే ఏమండి, యేసుక్రీస్తు వారు అంతటా కూడా యేసుక్రీస్తు వారు బ్రతకగలడు. ఆయన అంత శక్తిమంతుడు, యేసుక్రీస్తు వారు. కానీ క్రమం ప్రకారంగా ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. నా తండ్రి అని యేసుప్రభు జీవితకాలం అంతా చెప్పాడు కదా. ఆ తండ్రి ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, మరణంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు అని మనందరికీ తెలియటం కోసం ప్రియమైన వాళ్ళరా, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని బ్రతికించాడని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఒక కుమార్తె చనిపోతే మోసుకొని వెళ్తా ఉన్నారు. అప్పుడు ఆ రూట్లో యేసుప్రభు వెళ్తా ఉన్నారు. ఏం లేదండి, ఇక్కడ నా సమాధి దగ్గర పిలిచాడు. అక్కడ మోసుకొని వెళ్తుంటేనే ఆ పాడి ముట్టుకున్నాడు. వాళ్ళు పాడి కట్టి తీసుకొని పోతా ఉన్నారు. అట్లా ఏదో పెట్టె మీదనో ఏదో కానీ ఆ చనిపోయినటువంటి శవమును తీసుకొని పోతా ఉంటే ఆ రోడ్డు మీద వెళ్తా యేసుప్రభు అట్లా ఆ పాడి ముట్టాడు. పాడి మీద నుంచి దిగ్గొచ్చింది. పాడి మీద నుంచి దిగ్గొచ్చింది. లేచిన పడి. కాబట్టి ఇవన్నీ కూడా మీరంతా కూడా స్పష్టంగా గమనించాలని, అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, యేసుప్రభు వారు తండ్రి ఎంత స్తోత్రార్హుడో యేసుప్రభు కూడా అంతే అధికారం కలిగిన తండ్రి మహిమకు ఎంత అర్హుడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే అధికారం. యేసుక్రీస్తు వారు ఎంత మహిమకు అధికారం కలిగిన వాడు, ఎంత స్తోత్రములకు అధికారం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ వారు కూడా అదే అధికారం కలిగిన వాడు. కానీ వాళ్ళు చూడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా తగ్గించుకుంటున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా తగ్గించుకుంటున్నారు చూడండి. యేసుప్రభు వారు వచ్చారు, నా తండ్రిని ఆరాధించండి అని చెప్పారు. నా తర్వాత పరిశుద్ధాత్మలో వారు వస్తారన్నారు. నాలో నుంచి నేనేం చెప్పానో ఆ సంగతిలో మీకు పరిశుద్ధాత్ముడు వారు జ్ఞాపకం చేసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని. ఇప్పటికీ కూడా ఆయన ఎంత మాటకి ఎంత విలువిచ్చి పరిశుద్ధాత్ముడు వారు మనలందరినీ కూడా పరిరక్షిస్తూ ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు మనల్ని. కానీ ఇవన్నీ కూడా ఆలోచించాలి మీరంతా కూడా. ఏమండి, ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు మరణము నుండి తనంతట తాను సజీవుడిగా బ్రతికాడా, తండ్రి బ్రతికించాడా? తండ్రి బ్రతికించాడు యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు మనం చనిపోతే తండ్రి బ్రతికిస్తాడా, యేసుక్రీస్తు వారు బ్రతికిస్తాడా? అంత అధికారం ఉంది ఆయనకి. యేసుక్రీస్తు వారికి సమాధిని పగలగొట్టే అధికారం ఉంది, శవానికి ఊడిపోయిన ఎముకల్ని కలిపే శక్తి ఉంది. అన్నీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మీరు స్పష్టంగా నమ్మండి.
యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏముంటుంది? ఏమి ఏదన్నా ఉంటే ఈ గ్రంథంలో రాసిపెట్టాడు. ఈ గ్రంథంలో రాసిపెట్టాడు. ఆయన ఏది చెప్పకుండా దాచిపెట్టలేదు. ఇంకా అద్భుతమైన సంగతులు చెబితే యేసు ప్రభు జరిగించిన కార్యాలు రాస్తే, ఆయన చేసిన ప్రసంగాలు రాస్తే అసలు ఈ పుస్తకాలు చాలామని ఉంది బైబిల్లో. ఈ పుస్తకాలు సరిపోవు, అన్ని కార్యాలు చేశాడు యేసు. మనకి కొన్ని మాత్రమే అందుబాటులో. ఇవి చాలా అనుకున్నాడు తండ్రి, ఇవి తెలుసుకుంటే చాలా అనుకున్నాడు ఇంతవరకు మనకు. ఇప్పుడు రకరకాల బైబిల్ గ్రంథాలు తయారై వస్తున్నాయి. ఇవి 66 పుస్తకాలు అయితే మా 100 పుస్తకాలని, మా 90 పుస్తకాలని, ఇది అసలు గ్రంథం అని, 90 పుస్తకాలు ఉన్న అసలు గ్రంథం అని రకరకాలు. నాలంటోడు తయారు కావటం, నాలంటోడు బాగా చదువుకున్నాడు అనుకోండి, తయారు కావటం, ఈ బైబిల్ని తిరిగి రాయటం, రాసి 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 మళ్ళీ కొన్ని కలిపి రాయటం, ఇంత పుస్తకం చేయటం. మళ్ళీ సత్యం పాస్టర్ గారు స్పష్టంగా బైబిల్ రాశాడని ప్రింట్ వేయించుకోవటం, పబ్లిక్లో అమ్ముకోవటం. ఏం అవసరం లేదు. ఈ 66 పుస్తకాల గ్రంథమే స్పష్టమైనటువంటి గ్రంథం. మనకి ఇంకా మార్కెట్లో ఎన్ని రకాల బైబిళ్ళు వచ్చినా ఇవి మనుషులు రాసినవి, తిరగ రాసినవి మనుషులు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని నియమించి రాయించిన గ్రంథం. ఈ 66 పుస్తకాల గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని నియమించి రాయించాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా మనుషులు రాసుకున్న గ్రంథాలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసి అవతల పడేస్తున్నారు. ఏమన్నా బాగా రాసేవాళ్ళు కూలిస్తున్నారు. అతను 2 గంటలు, అతను 2 గంటలు, అతను రాస్తున్నారు. డ్యూటీల వారిగా బైబిల్ తిరగరాసి పుస్తకాలన్నీ పెంచుకొని ప్రింట్లు వేయించుకొని అమ్ముకుంటున్నారు. కాబట్టి ఏ బైబిల్ మీ ముందుకు వచ్చినా 66 పుస్తకాల గ్రంథం దేవుడు మనకు రాయించి ఇచ్చిన ప్రేమ లేక, పరిశుద్ధమైన ప్రేమ లేక మీ ఇంట్లోనే ఉంది. ఇంకా మీ తలుపు కొట్టి ఎవరో ఈ బైబిల్ స్పష్టమైందన్నా మీరు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఏమాత్రం లేదని గుర్తుపెట్టుకోండి. ఏమండి? 22వ వచనం. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. చివరికి యేసు ప్రభు ఇక్కడ లేడు అని చెప్పటానికి సాక్ష్యానికి ఎవరు రావాల్సి వచ్చిందండి? ఎవరు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేవదూతలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తు జన్మించాడు, పలానా పాకాలో పలానా తొట్టులో ఉన్నాడని ఎవరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ రోజు కూడా దేవదూతలే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పొలంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కొరకు నేడు రక్షకుడు జన్మించినది ఆ గొర్రెల కాపర్లకు చెబితే వాళ్ళు పరుగున ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు దేవదూతలే ఉన్నారు. యేసు ప్రభు మరణము తిరిగి లేచిన తర్వాత కూడా ఎవరున్నారు? దేవదూతలే ఉన్నారు. మరి మనుషులు ఏమైపోయారు? కాబట్టి ప్రియులరా, ఆ రోజు వరకు నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. దేవదూతలు వీరికి సాక్ష్యం చెప్పి దారి చూపించారు. ఈరోజు నిన్ను పరలోక మార్గం వైపు నడిపించడానికి ప్రియులరా, ఏ నక్షత్రంలో కూడా ఈ లోకంలో నీకు ప్రత్యేకంగా కనపడదు. నిన్ను పరలోక మార్గానికి నడిపించడానికి నన్ను ఏ దేవదూతలు కూడా నీకు సాక్ష్యంగా ఈరోజు రారు, ఈరోజు లేరు, ఇక్కడ భూమి మీద లేరు, పరలోకంలో ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయాల్ని. మరి దేవదూతలు, ఆ రోజు ఉన్న దేవదూతలు యేసుక్రీస్తు
జననములో ఉన్న దేవదూతలు, యేసుక్రీస్తు మరణం అప్పుడు ఉన్న దేవదూతలు ఈరోజు ఎందుకు ఈ భూమి మీదకి రావట్లేదంటే దేవదూతల్ని ఆపేశాడు దేవుడు. దేవదూతల్ని ఆపేశాడు. నా పిల్లలు ఉన్నారు నా తరఫున అక్కడ మాట్లాడటానికి, నా పిల్లలు వెళ్ళాలి నా తరఫున మాట్లాడటానికి అని దేవుడు దేవదూతల్ని రానివ్వట్లేదు. మనం వెళ్ళాలి. మరి నక్షత్రాలు ఎందుకు ప్రత్యేకంగా కనపట్టలేదని అంటే నా పిల్లల్నే యేసుక్రీస్తు వారు వెలుగునిచ్చి నక్షత్రముల్లా నేను మార్చుకున్నాను. దానియేలు గారి గ్రంథంలో మనం చూస్తాం. ఆకాశములు తేజో నక్షత్రము వలె మనము వెలగాలి, నక్షత్రములు వెలిగినట్టుగా వెలగాలి. 12వ అధ్యాయంలో మనం చూస్తాం దానియేలు గారి గ్రంథంలో. ఏమండి? తర్వాత యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. మనం ఎలగాలి, మనం ఎలగాలి. మన జీవితం మరొకరికి దారి చూపించాలి. యేసుక్రీస్తు మనకు దారి చూపిస్తున్నాడు పరలోకానికి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం ప్రకారంగా నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో చేరలేరు అని చెప్పాడు. ఇప్పుడు నీ ద్వారానే యేసు వద్దకు చేరాలి ప్రజలు. యేసుక్రీస్తు వద్దకు ఎవరి ద్వారా రావాలి ప్రజలు? దేవదూతల ద్వారా రావాలన్నా, నక్షత్రముల ద్వారా రావాలన్నా? లేదండి, నీ ద్వారా యేసు వద్దకు రావాలి. నీ కుటుంబం ద్వారా యేసు వద్దకు రావాలి. నీవే ప్రజలను యేసు వద్దకు నడిపించే దేవదూతల్లా పనిచేయాలి. నీవే ప్రజలను యేసు వద్దకు తీసుకొచ్చే నక్షత్రములా మెరవాలి. అప్పుడు యేసు వద్దకు నువ్వు తీసుకొస్తే యేసు తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. నీవు నేను అందరం కలిసి యేసు వద్దకు ప్రజలను తీసుకొస్తే యేసు వారు ప్రజలందరిని ఎవరి దగ్గరికి తీసుకెళ్తాడు? తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. ఇదండి క్రమం, ఇది క్రమం. కాబట్టి చాలామంది నాకు రాత్రి దేవదూత రెక్కలు ఎలా వేసుకొని వచ్చింది, లేకపోతే యేసు ప్రభు స్పష్టంగా అది ఆ ఫోటోలో కనపడ్డాడు, అది ఆ ఫోటోలో పెట్టిన యేసు ప్రభు కాదు, పెయింట్ అది. ఆ బొమ్మ యేసుక్రీస్తుది కాదు. ఆయన అలా లేడు. ఆయన రూపం ఏ బొమ్మలో కూడా ఎవడో కూడా గీయలేడు. ఏ డిజైనర్ ఎంతలా మనగాడైనా సరే యేసుక్రీస్తుని వాడు బొమ్మ వేయలేడు. కాబట్టి క్రీస్తుని చూడాలంటే రెండో రాకల్లో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఆయన చూస్తాం. తండ్రిని చూడాలంటే యేసుక్రీస్తు పరమేశ్వరంతో పరలోకానికి వెళ్తాం. ఇవన్నీ కూడా ఒరిజినల్, ఇవన్నీ ఒరిజినల్. క్రీస్తును చూడాలంటే మనము వాళ్ళకంటే ముందు అబ్రహాం గారిని, ఆదాం గారిని, ఇంకా వీళ్ళని చూడాలంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనం బ్రతికి చచ్చిపోవాలి. అలా చచ్చిపోతే చచ్చిపోయిన మరుక్షణమే మనకంటే ఈ భూమి మీద పంటలు పండించి తిని దేవుని కోసం బతికిన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ముందు చావగానే పవిత్రమైన క్వాలిటీ కానీ బతికితే ముందు ఆలోచిస్తాం, ముందు ఆలోచిస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు వస్తే పరదేశంలో ఉన్న వాళ్ళని, భూలోకంలో ఉన్న వాళ్ళని, వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళని, వేదనకరమైన స్థలంలో ఉంటే వాళ్ళు నరకానికి కన్ఫామ్ అని వాళ్ళని కూడా తీసుకొస్తాడు. పరదేశంలో ఉంటే పరలోకానికి కన్ఫామ్ వాళ్ళనే తీసుకొస్తాడు. బతుకున్నటువంటి ప్రజల్ని తీసుకొస్తాడు. అందరినీ తీసుకొచ్చి క్రీస్తు న్యాయపీఠం ఎదుట పెడతాడు. అక్కడ టెస్టులు ఉన్నాయి, అక్కడ టెస్ట్ పరీక్షలు ఉన్నాయి. అక్కడ అప్పుడు ఎవరు ఎలా ఏ ఏ పరీక్షల్లో పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో పూర్తి విషయాలన్నీ కూడా మనకు అక్కడ చూపిస్తాడు ఆయన. నా బ్రతుకును బట్టి, నీ బ్రతుకును బట్టి, నీవు ఇలాంటి గొప్ప కార్యములు చేసావు కనుక
నేను నిన్ను తండ్రి వద్దకు పంపిస్తున్నానని చెప్తాడు యేసు ప్రభు. కన్ఫామ్ పరలోకం. పరదేశంలో ఉన్న వాళ్ళందరికీ పరలోక రాజ్యం కన్ఫామ్. వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు నువ్వు మంటల్లోకి పోతున్నావో చెప్పి పంపిస్తాడు. కారణం చెప్పకుండా పంపించాడు యేసు ప్రభు. ఆయన అన్యాయస్తుడు కాదు. న్యాయపీఠం దగ్గర జరుగుద్ది ఇదంతా కూడా. క్రీస్తు న్యాయపీఠం దగ్గర. నువ్వు యాదనకరమైన స్థలంలోకి ఎందుకు పంపించావు ప్రభు నన్ను అడిగితే, ఎందుకు వెళ్ళాడో క్రీస్తు న్యాయపీఠం దగ్గర పూర్తి వివరాలు చెప్పి, అక్కడ దండాలు దశకాలు పెట్టి కాళ్ళ మీద పడ్డా కూడా వేదనకరమైన స్థలంలో మరణం అప్పుడు పడ్డవాడిని పొరపాటును కూడా పరదేశంలో ఉన్న వాళ్ళతో పాటు పంపించదు. బతుకున్నటువంటి భక్తులు ఉంటారు, ఆ రోజే వెళ్ళిపోతారు. వాళ్ళలో కూడా వేదనకరమైన ప్లేస్లో ఉన్న జాబితాలోకి ఎవరెవరు వెళ్తాడో తేల్చేస్తాడు. పరదేశంలో ఉన్న వాళ్ళతో బతుకున్నప్పుడు యేసుతో కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు వెళతారో అక్కడ విడగొట్టేస్తాడు. ప్రజలంతా రెండు భాగాలుగా విడిపోతారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అప్పుడు నీవు పరదేశం వైపు యేసు వైపు ఉంటే తండ్రి వద్దకు పంపిస్తాడు. ఈ వేదనకరమైన స్థలంలోకి సాతానుడు వల్ల పోయిన వాళ్ళందరినీ వాళ్ళతో కలిపి వాళ్ళతో పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇదంతా ఎందుకు మన ముందు పెట్టాడంటే దేవుడు, మనము కూడా తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని పవిత్రంగా కల్మషం లేనిదిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే నేను ఏదైనా ఉంటే తప్పు అని అంటే దానికి తప్పు అనే చెప్తాను. ఇది కరెక్ట్ అని అంటే నేను అది కరెక్ట్ అనే చెప్తాను. అన్నం పెట్టు అని అన్నం మాటలు మాట్లాడినాను. అన్నం పెట్టు అని అన్నం మాటలు, నా ఖర్చులకు సహాయపడ్డ మాటలు నేను మాట్లాడలేదు. తప్పు జరుగుతుంది అనుకోండి, ఇది తప్పు అని చెప్తాను. అన్నం పెట్టినప్పుడు అమ్మ కూర బాగుంది అన్నప్పుడు నీ ఆనందాన్ని చూసి ఈ మాట వల్ల ఆనందపడుతుందని పదే ఇంకా అయ్యే సొబ్బేస్తున్నాను అనుకోండి, నేను బానిసనైపోతాను మీ అన్నం కూరలకి, నేను బానిసనైపోతాను మీరు ఇచ్చేటువంటి ఖర్చులకి. తప్పనుకోండి, ఇది తప్పని చెప్తే దేవుని వాక్యం ప్రకారంగా నేను బతుకుతున్నాను అర్థం. నేను తప్పని అనలేకపోయినాను అనుకోండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను తలదించుకొని సిగ్గుమాలి నుండి అయిపోతాను. ఇక్కడ మీరు ఇచ్చిన ఖర్చులు నాకు ఏవి నాతో పాటు రావు. మీరు పెట్టిన ముద్ద అన్నం నాకు ఏది నాతో పాటు ఆ రోజు రాదు. ముద్దకు తగ్గ మాటలు ముద్దకు తగ్గట్టుగా, రూపాయికి తగ్గ మాటలు రూపాయికి తగ్గట్టుగా నేను మాట్లాడాను అనుకోండి, ఈ రెండు కూడా నా అమ్మట ఆ రోజు రావు. ఆ సంగతి నాకు తెలుసు. కనుకని నాకు అత్యంతమా నా పిల్లలైనా సరే, నా కుటుంబంలో ఉన్నటువంటి సేవకురాలైనా సరే, నేనైనా సరే తప్పు చేస్తున్నాను అనుకోండి, అది తప్పని వెంటనే తెలుసుకొని బయటకు రావాలి. అది రేపు మనస్సాక్షి మనకి అక్కడికి వచ్చుతుంది. కాబట్టి గమనించండి, అందరూ కూడా అర్థం చూసుకొని దేవదూతలకు ఇవ్వాల్సినటువంటి పనిని వాళ్ళని ఆపేసి ఆ పనిని నాకు అప్పగించారు, నా ద్వారా మీకు అప్పగించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ నా మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇలా బతకలేదు అనుకోండి, నా ప్రార్థన మీకు సహకారం అవ్వదు. నేను ఇలా బ్రతకలేదు అనుకోండి, నేను స్పష్టమైన విధానం మధ్య బ్రతకలేదు అనుకోండి, నా బోధకి నేను జీవిస్తున్న ఈ జీవితానికి అర్థం ఉండదు. అందుకని ఇప్పుడు పాస్ మనం కూర్చొని ఉన్న సేవకురాలు, మరోవైపు కూర్చొని ఉన్న పిల్లలైన ఆ క్షణం ఏదైనా జరుగుతుందంటే నేను అప్పుడే నోరు పంపిస్తాను. ఇంటికి పోయినా కాదు, ఆ రోజు ఇంటికి పనిచేశాను. నేను ఒక సేవకుడి ఇంటికి వెళ్ళాను. ఒక దైవజనుడి ఇంటికి వెళ్తే చుట్టాలు వస్తున్నారంట. మేమేమో రోడ్డు మీద ఉన్నాం. నేను రోడ్డు మీద ఉన్నాను, వాళ్ళ ఇంట్లో చుట్టాలు వస్తున్నారు. ఆ సేవకుడు ఎక్కడికో బయటికి వెళ్తానికి రెడీ అయ్యింది. నేను వెళ్ళాలంటాను ఆయన. ఆమె సేవకురాలేమో వాటర్ పెట్టాడు. అప్పుడు
ఈయనేం చేస్తాడు, మధ్యలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల షాట్ నుండి ఆమెకి ఇటు చూపిస్తాడు. వచ్చినాక నీ సంగతి చెప్పుకున్నాను. సావుకుడు నాకు ఈ యాక్షన్లో తెలియదు ప్రియమైన వల్ల అక్కడ నోరు మూపిస్తాను. ఆ టైంలో అక్కడ నోరు మూయి అంటాను, మళ్ళీ వాక్యంలోకి వచ్చేస్తా. నేను నోరు మూయి అన్నాను కానీ ఆడేది ఇంకెట్ట కూర్చొని నేను అది అప్పుడే వదిలిపెట్టేస్తాను. నేను ఆ క్షణంలో నా పిల్లల్ని గదివినా, సేవకురాలను గదివినా, అందరి ముందు గదువుతా. ఆ క్షణంలోనే నేను అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తప్పును దిద్దేసి మళ్ళీ వెంటనే నేను ఫ్రీ అయిపోయి మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. సేవకురాలు ఇట్లా చూసి ఈ వేషాలు నా దగ్గర లేవు. దానికి పెట్టిన పేరు నటన. అది నటన. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి అంటే మనం చూస్తాడు. మరి ఎక్కువగా మీకంటే ఎక్కువగా మమ్మల్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన సొమ్ము తినేవాడు. మా ఆకలి తీర్చేవాడు లేదు. మా కోసం నిలబడేవాడు లేదు. మేము ఆయన కోసం నిలబడితే మీరు నా కోసం నిలబడుతున్నారు. అందరం కలిసి యేసు కొరకు నిలబడతాం, తండ్రి కోసం నిలబడతాం. అలాంటప్పుడు ఖచ్చితం అనేది అవసరం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకో. నువ్వు బ్రతకాలి యేసుక్రీస్తు కోసం, తండ్రి కోసం. నేను బ్రతకాలి యేసుక్రీస్తు కోసం, తండ్రి కోసం. 24వ వచనం. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. 25 అండి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చూడండి, ఇలా ఎన్ని చెప్పినా నమ్మట్లేదు. వీళ్ళు ఎన్ని చెప్పినా నమ్మకపోతే ఏమంటున్నారు అక్కడ? ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని మందమతులారా. 26వ వచనం. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి. 27వ వచనం అండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. నమ్మని మందమతులారా అన్నాడండి. తనను గురించి ఎన్ని వచనాలు ఉన్నాయో, యేసు ప్రభు రాకడ గురించి ఎన్ని వచనాలు ఉన్నాయో, వచ్చిన తర్వాత ఆయన జీవించే విధానం గురించి ఎన్ని వచనాలు ఉన్నాయో, ఆయన ఎలా మరణిస్తాడో ప్రవక్తలందరూ ముందుగా చెప్పిన వాళ్ళందరూ విషయాలన్నీ జ్ఞాపకం చేశాడంట. ఎన్ని చెప్పినా నమ్మని మందమతులారా అని ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేశాడండి. 28వ వచనం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగపడక 29 వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కురికినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా 31వ వచనం. వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరే. ఆమేన్ చెప్పండి. అప్పుడు దాకా కూడా వాళ్ళు మాట్లాడుతుంది ఎవరో, ప్రవచనాలు చెబుతుంది ఎవరో, ఆ ప్రవక్తలు చెప్పిన విషయాలను గుర్తు చేస్తుంది ఎవరో కూడా ఆయన ఎవరో ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి యేసు ప్రభు సిలువకు అప్పగించేటప్పుడు ఎలాంటి బల్ల అప్పుడులో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే వాడు కూర్చొని ప్రభు ఆ రోజు ఆ రొట్టె విరిచి మరణానికి ముందించాడో, తిరిగి మరణం తర్వాత
తిరిగి బ్రతికిన తర్వాత మరలా వాళ్ళతో కూర్చొని అప్పుడు గుర్తుపెట్టారు. అప్పుడు దాకా కూడా ప్రభువు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే వారు యేసు ప్రభు వారు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ పదాలు మరణానికి ముందు ఎక్కడా కూడా అదృష్టమైనట్టు, ఆయన అదృశ్యమైనట్టు మరణానికి ముందు ఎక్కడ, మరణం తర్వాత మాత్రం వాళ్ళతోనే ఉంటున్నాడు, కానీ గోడలో ఉంట కూడా వస్తున్నాడు. అంతకుముందు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు మరణానికి ముందు యేసు ప్రభు లోపలికి రావాలంటే ఏం చేయాలి? తలుపులు తీయాలి. తలుపులు తీస్తేనే వచ్చేవాడు. మరణం తర్వాత తలుపులు వేసుకొని గట్టిగా బిగించుకున్నా కూడా గోడలో ఉంటూ వచ్చేస్తున్నాడు. ఏ ప్రాంతంలో ఉంటానే వస్తున్నాడు ఆయన. అంతకుముందు నడిచాడు, ఇప్పుడు నడవాల్సిన పని వాళ్ళతోనే ఉంటున్నాడు. మళ్ళీ వాళ్ళతోనే ఉంటున్నాడు. చెదిరిపోయారు కదా, అందరినీ పారిపోయారు కదా, అందరినీ ఒక చోట చేర్చే పనిలో ఉన్నాడు. అట్లా ఎన్ని రోజులు ఉన్నాడు? ఎంతకాలం ఉన్నాడు? ఎంతకాలం వాళ్ళని నడిపించాడు? వాళ్ళందరినీ ఒక చోటకి ఎప్పుడు చేర్చాడు? తండ్రి వద్దకు వెళ్తానని చెప్పాడు కదా, వెళ్ళాడా? వాళ్ళతోనే ఉన్నాడా? ఈ విషయాలన్నీ ఏమండి మనము ఇంకో 2 రిఫరెన్స్లు చదువుకొని మనము ఇంకా ముందు ఈ అధ్యాయం అంతా మీకు నేర్పించేటప్పుడు అర్థమైంది. ఇంకో 2 వచనాలు చూద్దామండి. 32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు కాదండి. ఆయన మనకి త్రోవలో ఆయన వాక్యం అంతా గుర్తు చేస్తున్నప్పుడు మన హృదయంలో వాళ్ళ హృదయంలో ఎలా ఉందంటండి? మండిందంట. వాళ్ళ హృదయం మండిందంట ఆయన మాటలకి. మన హృదయంలో మండలేదా అని చెప్పుకున్నారండి. యేసుప్రభు అదృశ్యం అయిపోయిన తర్వాత ఆయన త్రోవలో మనతో అన్ని సంగతులు చెబుతున్నప్పుడు, లేఖనములు మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయంలో మనలో మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పారు. 33. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి. ఎంతమంది వచ్చారండి? ఒక్కొక్కరు అందరినీ చోటకి చేరుస్తున్నారు. చెదిరిపోయారు తలా ఒక దారిన. యేసు ప్రభు సిలువప్పుడు ఆ ఒలివ కొండ దగ్గర చెదిరిపోయారు. చెదిరిపోయిన అందరినీ యేసు ప్రభు మరణం తర్వాత ఒక దిక్కుకి చేరుస్తున్నాడు, ఒక చోట చేరుస్తున్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకి వచ్చారు. ఎంతమంది వచ్చారండి? మరి అసలు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అండి? ఇంకొక అతను ఏమైపోయాడు? ఆయన ఏమైపోయాడో మీకు తెలుసు. కానీ 12 మంది ఉండాల్సిన వాళ్ళు ఒక అతను తప్పిపోవటం వల్ల 11 మంది తప్పిపోవడం కాదు, మరణించాడు ఆయన. ఇస్కరియోతు యూదా ఆయన చనిపోయాడు, మీకు తెలుసు. ఆ మాటలు ఇప్పుడు నేను గుర్తు చేయలేదు. ఆయన చనిపోయాడు. 11 మంది ఉన్నారు. 34. ప్రభువు నిజముగా లేచి సీమోనుకును అండి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకును కనబడనని చెప్పుకొనుచుండేది. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తామకు ఎలాగో తెలపబడినో అది తెలియజేసిరి. 35 అండి. 35 ఏడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. అవునా, మీకు అలా కనపడ్డా? మేము కూడా త్రావలో నడిచి వస్తుంటే మాకు కూడా కనపడ్డాడు. కనపడటమే కాదు, ఇంకేం వెళ్తావయ్యా, పొద్దుపోయింది, రాత్రి మా దగ్గర ఉండమన్నా. నిజం
ఉంటే రొట్టె విడిచాడు, ఇది దేవుని స్తోత్రం చెప్పేశాడు, మేము వెంటనే అప్పుడు గుర్తుపెట్టామయ్యా. నువ్వు రొట్టె తిన్నాడు, ఇంకా నిద్రపోదాం అనుకుంటున్నాం ప్రభు, ఆయన కూడా పడుకుంటాడు అనుకుని పడక ఏర్పాటు చేశాం. ఈ లోపల తిరిగి చూస్తే లేడు అండి. ఒకప్పుడు ఆందోళనతో, భయంతో, అధైర్యంతో చెల్లాచెదురైపోయింది వాళ్ళ హృదయం, వాళ్ళ మనసు. ఎక్కడ చెల్లాచెదురైపోయింది? సిలువ దగ్గర, యేసు ప్రభువును పట్టుకున్న దగ్గర. కానీ చెల్లాచెదురైపోయిన హృదయాన్ని, అపనమ్మకాన్ని, మందమత్తనాన్ని, అధైర్యాన్ని తీసివేసే కార్యక్రమం మరలా వారిలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఎలాంటి ధైర్యం ఉందో అలాంటి ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం యేసు ప్రభు మరణం తర్వాత చేస్తున్నాడు. యేసు ప్రభు వారికి జననం తర్వాత జీవితాన్ని మీకు నేను చెప్పుకుంటా వస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారు మరణం తర్వాత జీవితాన్ని మీకు నేను నేర్పుకుంటా వస్తున్నాను. నాకు తెలిసింది, నాకు దేవుడు నేర్పింది, బైబిల్ దగ్గర కూర్చొని నేను నేర్చుకున్నది ప్రతిదీ మీ ముందుంచుతున్నానండి. ప్రతిదీ, ఏది కూడా నేను దాచుకోవట్లేదు. ప్రియమైన ఈ విషయం చెబితే వీళ్ళ కుటుంబం ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోద్దామో, అది నా పిల్లలకి నేర్పాలి. అసలు వాళ్ళు వింటలేదండి. ఉన్నారా వాళ్ళు? ఏ ప్రసంగమైనా వింటానికి దగ్గరలో ఉన్నారా? కాబట్టి ప్రియమైన వాళ్ళకు అందనటువంటి సబ్జెక్టు, వాళ్ళకు అందనటువంటి ప్రసంగాలు మీకు అందిస్తున్నాను. ఇంకా వాళ్ళకే నేను అందివ్వలేకపోతున్నాను. చదువుల పేరుతో వెళ్ళిపోయారు ఏమండి. కాబట్టి నా కుటుంబానికి నేర్పంది మీకు నేర్పిస్తాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆశీర్వదించబడటానికి, మీరు బాగుపడటానికి, మీరు దేవుని మేలును పొందటానికి, ఆయన ఆశీర్వాదాలు పొందటానికి, ఆయన దీవెనలు మీరు పొందుకోవడానికి నేను ఏది కూడా దాచిపెట్టట్లేదు. ప్రియమైన ఎలా వెళితే మనం ఆయన దగ్గర ఉంటాము, ఎలా చేస్తే ఆయన దగ్గర నుంచి పొందుకుంటాము, ఎలా నేర్చుకుంటే ఆ ఉన్నతమైన ప్రేమకి మనము వారసులమై ఆ ప్రేమను మనం అనుభవిస్తాము, ప్రతిదీ మీ ముందు ఉంచుతున్నాను. మీరు బాగుంటే, మీకు నేర్పిస్తున్న బోధకుడుగా నేను బాగుంటాను. మీరు బాగుంటే నేను యేసు తిరిగి లేవకపోతే జీవితం ఉండేది ఆ శిష్యులకి. మట్టిపాలైపోయేవాళ్ళే. కానీ యేసు తిరిగి లేచిన తర్వాత అసలు ఎంత సూపర్ జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో ముందు నేను నేర్పిస్తానండి. మీరు కూడా బాగుండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని కోసం మనం బ్రతకాలి. ఈ భూమి మీద ఎన్నో డబ్బులు ఉంటాయి, అవసరాలకు వస్తాయి, పోతుంటాయి. కానీ ప్రేమ శాశ్వతం. దేవుని ప్రేమ విలువైంది. ఉండే ఈ మాటల్లో ప్రాణాన్ని సంపాదించుకొని బాగుపడదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయుష్తో ఆరోగ్యంతో ఉన్నప్పుడే నేను బాగుపడేది. శవమై చచ్చిపోయిన తర్వాత బాగుపడటం దేని మనకు వచ్చింది? ఏమనిపిస్తాను? భూమి శవం అయిపోయిన తర్వాత చేయలేము, శవం అయిపోయిన తర్వాత కన్ను తెరవదు, శవం అయిపోయిన తర్వాత దేనికి ఉపయోగపడని దేహం తర్వాత ఆశీర్వాదాలు, దీవెనలు ఏం చేసుకుంటాను? కాబట్టి ఉన్నప్పుడు నేర్చుకుని దేవుని కోసం బాగుగా మనం బ్రతుకుతూ, బాగుగా సంపాదించుకుంటూ, సుఖ సౌఖ్యాలతో బతకాలని కన్నా తండ్రి కోరుకుంటున్నాను. మన కష్టాలు పాలు చేయాలనుకుంటే యేసు ప్రభుని ఎందుకు పంపిస్తాడు? తన ప్రియమైన కుమారుని ఎందుకు ఈ మట్టిపాలు చేస్తాడు? తన ప్రియమైన కుమారుని ఎందుకు ఈ శ్రమలకి, ఆ కొరడాలకి, ఇంకొకటి నోటి నుంచి ఉమ్ము యేసు మీద పట్టండి. ఇతరులు మాట్లాడుతుంటే నోట్లో తుప్పర పడుతుంటేనే మనం అవతల పోయి మాట్లాడంటాం. కాని వచ్చి ఉమ్ము పడితే ఎవరు అన్ని బాధలు, అన్ని శ్రమలు మనకు వద్దనే కదా, మనం పడకూడదనే కదా తండ్రి మనకు బదులుగా మన ప్రభువునిచ్చి, మనల్ని సుఖ సౌఖ్యాల వైపు అడుగులు వేయిస్తూ యేసుని సిలువ వైపు నడిపించాడు. అంత గొప్ప తండ్రి. మనం బాగుండాలనే కదా యేసుక్రీస్తు తన వెనకమాల మనల్ని దాచుకొని ఆయన కొరడాలకు వెళ్ళాడు. మనం బాగుండాలి, మన సుఖ సౌఖ్యాలతో ఉండాలనే కదా యేసుక్రీస్తు మనల్ని వెనకమాలను దాచుకున్నాడు సిలువ సాట. ఆయన సిలువ ముందుకు వెళ్ళాడు. కాబట్టి మనం బాగుండాలనే కదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పరిరక్షణగా ఉంచాడు.
మనం ఎటు వెళ్తాం ఎటు వస్తున్నా ఆయన ఎనీ టైం మనతో ఉంటున్నాడు. పరలోకాన్ని వదిలిపెట్టి 100 సంవత్సరాలు అయిందండి. యేసు ప్రభు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో ఆ తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో 1వ శతాబ్దంలోనే వచ్చాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ వాడు అప్పుడే వచ్చాడు యేసు ప్రభు వెళ్ళక. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆయన మనతోనే మనలోనే ఉంటున్నాడు, మనం నడిపిస్తూ మనం బాగుండాలని. కాబట్టి మరలా తిరిగి మన తండ్రి అయిన దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి యేసు ప్రభు కొరకు మనం తోడుగా ఉంచి ఆత్మ బలము మనల్ని పరిరక్షించి నడిపించి మరలా తిరిగి ప్రభు పునరుద్ధానం వరకు కూడా వాళ్ళందరినీ క్షేమంగా ఉంచి నడిపించడు కాక. మరలా అసలు యేసు ప్రభు వారు పరలోకానికి ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళతో ఇంకెన్ని రోజులు ఉన్నాయి, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ మనము వచ్చేవారం తెలుసుకున్నాం. మీ అందరికీ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీతో మాట్లాడే వాక్యం మాట్లాడే అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు, తండ్రికి యేసు ప్రభు నాకు ఈ అవకాశం కల్పించినందుకు, పరిశుద్ధాత్మ వారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి వెళ్ళగలి నేను రుణపడి ఉంటాను. మీకోసం పనిచేస్తాను, వాళ్ళ తండ్రి కోసం నేను పనిచేస్తాను. ప్రార్థన చేసుకుంటాను. అందరూ కూడా తల్ల వచ్చి ప్రార్థన కట్ చేయండి.